రైట్. ఇంకా మనం చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాం సార్ గత ఇంటర్వ్యూస్లో కూడా. బేసిక్గా పార్టీ అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు డిస్కషన్ చేసాం. చాలా విషయాల్లో కూడా ఖండించడం కూడా జరిగింది. చాలామంది దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఒక్కసారి మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇంకొక 2 నెలల్లో 2 సంవత్సరాలు కాబోతుంది. సేమ్ తెలంగాణ తరహాలోనే అక్కడ ఆంధ్రాలో కూడా సూపర్ 6 అని చెప్పేసి కొన్ని గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. 240కి పైగా హామీలు ఇవ్వడం జరిగింది. మీకంటే ఇప్పటి వరకు మీకున్నటువంటి అవగాహన ప్రకారం మీరేం చెప్తారు సార్? అంటే మీకు తెలిసినంత వరకు. ఈ రేవంత్ రెడ్డి అంటే ఒక అపరిపక్వత, అనుభవం లేని ముఖ్యమంత్రి. బట్ చంద్రబాబు ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో అందరికంటే ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్ష నాయకుడుగా 10 ఏళ్ళు సభలో కూర్చున్నాడు, ఇక్కడ అక్కడ. అధికార పక్ష నేతగా, సభా నాయకునిగా ఆయన ఇప్పటికే దాదాపు 14 సంవత్సరాల పైన పూర్తి చేశాడు. అంత అనుభవం ఉన్న రాజకీయ నాయకులు ఎవరు లేరు. ఈజ్ నంబర్ 1. అయితే ఈ రెండింటిని కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు హామీలు రూపొందించుకోవడంలో, హామీలు ఇవ్వడంలో, హామీలు అమలు చేయడంలో ఇక్కడ అపరిపక్వత ఉంది, ఇన్ఎక్స్పీరియన్స్ ఉన్నది. అధికారంలోకి రావాలనే ఒక తాపత్రయంతో అడ్డగోలు హామీలు ఇచ్చిందని అనుకోవచ్చు. ఆ విషయంలో రేవంత్ రెడ్డిని ఎక్స్క్యూజ్ చేయొచ్చు, కానీ అపరిపక్వతతోని, ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, మొదటిసారి ముఖ్యమంత్రి అయింది కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని సంవత్సరాల ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పూర్తి చేసిన వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్ళు పూర్తి చేసిన వ్యక్తి, ఆయన హామీలు అమలు చేయనప్పుడు అక్కడ కూడా 14 ఏళ్ళు ఉంది. ప్రతిపక్ష నాయకునిగా కూడా 10 ఏళ్ళు ఉంది. సమైక్య రాష్ట్రంలో 10 ఏళ్ళు, అక్కడ 5 ఏళ్ళు. అంటే 30 ఏళ్లలో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకునిగా. ఇంకెవరు లేరు, ఎవరు లేరు. ఎంటైర్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరు కనిపించట్లేదు. మరి అంత అనుభవం ఉన్న వ్యక్తి హామీలు ఇచ్చి అమలు చేయకపోతే ఎట్లయితుందమ్మా? అది అంటే ఆయన ఫెయిల్యూర్ అవుతుంది. అది కావాలని మోసం చేసినట్టు. కాబట్టి అంత అనుభవం ఉండి కూడా ఆయన ఫెయిల్ అయ్యిండు అంటే ఖచ్చితంగా ఆయన ప్రజలను మోసం చేయడానికి నిర్ణయించుకున్నాడు అనేది మనం అర్థం చేస్తాం. అంటే గురు శిష్యులు ఒకటే మాట మీద ఉన్నట్ట ఇక్కడ మీకు ఎక్కడైనా అనిపిస్తుంది? అంటే వీరిద్దరు కూడగట్టుకొని ఇక్కడ 6 గ్యారెంటీలు, 421 హామీలు, అక్కడ చూస్తేనేమో సూపర్ 6, మరీ ముఖ్యంగా 240కి పైగా హామీలు. అంటే చూస్తుంటే కూర్చొని అంటే ప్రజలను ఈజీగా మోసం చేయొచ్చు హామీలు ఇచ్చి. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి హామీలు ఇవ్వడంతో ప్రజలు మోసపోయి ఓట్లేశారు, అధికారంలోకి తెచ్చారు, టవరింగ్ పర్సనాలిటీ లాంటి కేసీఆర్ని ఓడించారు. కాబట్టి ఇక్కడ కూడా నాకు సాధ్యమైద్దని చెప్పేసి హామీలు ఇచ్చాడు. రెండవది ఏంటంటే అక్కడ ఒక పెద్ద షో జరిగింది. పరకాల ప్రభాకర్ దాన్ని బయటపెట్టాడు. ఏంటంటే రాత్రి 1 గంట దాకా పోలింగ్ బూతులలో దొంగ ఓట్లు వేసి ఎట్లా ఎలక్షన్ కమిషన్ కళ్ళు కప్పారు, ఎట్లా గెలిచారు అనేది ఆధారాలతో సహా ప్రూవ్ చేశాడు. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎంతమంది క్యూలో ఉన్నారు, ఆ రాత్రి 10 తర్వాత ఓట్లు ఎట్లా పడతాయి, 6 గంటల వరకు క్యూలో ఉన్న వాళ్ళకు ఓటేసే అవకాశం ఉంటుంది. 150 మంది 200 మంది ఉంటే 8 వరకు అయిపోతుంది. మరి 1 గంట దాకా ఎట్లా పర్మిట్ చేశారు? పరకాల ప్రభాకర్ గారు ఆంధ్రలో ఎన్నికలు ఎదురనే ఒక శాంపిల్గా చెప్పాడు ఆయన. అంటే రాత్రి 1 గంట దాకా పోలింగ్ బూతులు క్యాప్చర్ చేసుకొని, ఈవీఎంలను క్యాప్చర్ చేసుకొని ఎట్లా ఓట్లేశారో ఒక కేస్ స్టడీ కూడా ఆయన అందరి ముందు, మీడియా ముందు చెప్పాడు. కాబట్టి చంద్రబాబు నాయుడుది నిజమైన గెలుపు కాదు, జగన్ది నిజంగానే ప్రజలు ఓడించింది కూడా కాదు. ఈ ఈవీఎంలు, ఎలక్షన్ బూత్ మేనేజ్మెంటు, ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టుకోవడం, ఇది ఇట్లా చేయడం వల్ల అది ఒక గెలుపు అవుతుంది. అది అంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు ఇటువంటి చెత్త పనులకు ఎందుకు దిగజారాలి?